హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం అదిరిపోయే చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇక్కడ అయితే నేను కేజీకి కొద్దిగా తక్కువ అయితే చికెన్ లెగ్ పీసులు కొన్ని చికెన్ ముక్కలు తీసుకున్నాను. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ అయితే వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం ఆలోపు ఎసురు, ఆనియన్స్ అన్నీ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3/4 కేజీ చికెన్ తీసుకుంటే 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. వాటిని అయితే కొలుచుకుంటే నాకు 2 డబ్బాల సగం అయితే వచ్చింది. ఇంకా మనం వాటర్ ఏం కొలత పెట్టుకోము దీనికి, కాబట్టి ఏం అవసరం లేదు. 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి కాబట్టి కడాయిలో అయితే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. మనం ఇక్కడ చికెన్ అయితే కొద్దిగా ఉడకబెట్టుకుంటే కనుక జ్యూసీగా బాగుంటుంది. కొందరైతే డైరెక్ట్ దమ్ పెట్టేస్తారు, కింద అడుగు పట్టేస్తుందండి. అట్లా పెడితే ఇలా అయితే మనకు టేస్ట్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుంది. గ్రేవీ కూడా అవసరం లేదు. చికెన్ ఉడకబెట్టుకోవడానికైతే మనం స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేయాలి. ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ వేసాను, ఎందుకంటే మసాలా అంతా గిన్నెకే ఉంది కదా. ఇంకా ఇక్కడైతే ఎసురు అయితే కాగబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి. ఇంకా దాంట్లో అయితే ఒక 3 చెక్కలు, 3 బిర్యానీ ఆకులు, ఇంకా నిమ్మకాయ 1/2 లెమన్ అయితే పిండాలి. ఇంకా నేను ఆ నిమ్మ డబ్బాలను అయితే అలాగే వేసేసాను. తర్వాత యాలకులు, మొత్తం మసాలా దినుసులు అయితే వేసేయాలి. అలాగే మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. మనం సాల్ట్ ఎలా వేసుకోవాలంటే వాటరు కొద్దిగా టేస్ట్ చేసే మనకు కొంచెం ఉప్పగానే అనిపించాలండి, ఎందుకంటే మనం ఈ వాటర్ వాడుకోము కాబట్టి అలా. ఇంకా ఇవైతే బాగా తెల్లనివ్వాలి. తెల్లనిస్తేనే మనకు ఆ వాటర్లో అయితే బాగా మసాలా కలిసిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి. తర్వాత ఇవి మనకు 70% ఇక్కడనే ఉడకాలండి. ఇంకా అంత 60% ఉడికినా ఇంకా బాగుంటుంది. 60-70% ఇక్కడనే ఉడకాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అయితే పెట్టుకొని సగం దాంట్లో నుంచి పక్కకు పెట్టేశాను నేను. ఇప్పుడు సగం దీంట్లో నేను దమ్ చేయాలనుకున్న కడాయిలో పెట్టి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే వేసేయాలన్నట్టు. ఒక లేయర్ వేసి దానిపైన మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత మనం ఇంకా సగం చికెన్ తీసాం కదా పక్కకి, ఆ చికెన్ని కూడా వేసి మళ్ళీ సేమ్ రైస్ లేయర్ వేయాలి. దాని మీద మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఎలాంటి కలర్ వేయనండి. పిల్లలు తింటారు కదా, ఇంకా మాకు కూడా ఇష్టం ఉంటుంది అన్నట్టు. లేకపోతే పాలలో సాఫ్రాన్ కలిపి, అదే కుంకుమ పువ్వు కలిపి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయలేదు, కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేమైతే 31st దావత్ ఇలా అయితే కానిచ్చామన్నట్టు. మీరు ఎంతమంది 31st దావత్ చేసుకున్నారో, ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే దీనిపైన ప్లేట్ పెట్టి కొందరు గోధుమ పిండి కూడా పెట్టుకుంటారు. మనకు ఏం అవసరం లేదండి. కరెక్ట్ సరిపోయే ప్లేట్ పెట్టి దానిపైన కొద్దిగా బరువు ఎక్కువగా ఉన్నదైతే పెట్టాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అయితే ఒక పెద్ద రాయి అయితే నా దగ్గర ఏవైనా దంచుకోవడానికి పెట్టుకుంటాను, అదైతే పెట్టేశాను. ఇంకా అంతే అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత అంటే అంత పూలు వచ్చింది. ఎంత ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్ వచ్చింది అన్నట్టు. చూసిండ్రు కదా,
అసలు ఎక్కడ కూడా అడుగు కూడా పట్టలేదండి. చాలా బాగుండింది అసలు. జ్యూసీగా బాగుంది. ఆనియన్ ఎక్కువ అనిపించచ్చు మీకు, మాకైతే చాలా ఇష్టమని ఎక్కువనే వేసుకున్నాం మేము. ఇంకా గ్రేవీ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.